గుడ్ మార్నింగ్. మన వెయిట్ లాస్ జర్నీలో 8:30 ఈ రోజుకి ఎగ్జాక్ట్ గా 1 మంత్ అవుతుంది. 94.50. మళ్ళీ ఈ రోజు వెయిట్ గెయిన్ అయ్యాను. 300 గ్రామ్స్ పెరిగాను. అప్ అండ్ డౌన్ అయితే కామన్. పూర్తి గుమ్మడికాయ జ్యూస్ తాగేసి జిమ్ కి అయితే స్టార్ట్. ఈ రోజు అంతా కపిల లాగా వేలాడిచ్చే స్టెప్స్ చేశారు. మొత్తం అంతా నా బాడీ పైన ప్రెజర్ తో జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. A few moments later. ఈ రోజు ఫస్ట్ మీల్. ఈ రోజు కొంచెం బాస్మతి రైస్ తినాలనిపించింది, అందుకని బాస్మతి రైస్, ఫిష్ కర్రీ. నిన్న గురువారం నో నాన్ వెజ్ కాబట్టి కీరా, ఆనియన్. A few moments later. కొత్తది ఎయిర్ ఫ్రై అయితే తీసుకున్నా. డైట్ లో ప్రతిరోజు చికెన్ ఫ్రై చేయాలన్నా, చికెన్ రోస్ట్ చేసుకోవాలన్నా ఆయిల్ తో కొంచెం ఎక్కువ వెళ్తుందన్న ఫీలింగ్ ఉంటుంది. మనం వాడేది కోకోనట్ ఆయిల్ గానీ, బటర్ గానీ, నెయ్యి గానీ వాడతాం. బట్ అది కూడా కొంచెం ఎక్కువగా వెళ్తుందని అనిపిస్తుంది. అందుకని ఎయిర్ ఫ్రై అయితే తీసుకున్నాను. ప్లస్ ఎయిర్ ఫ్రై లో కూడా చికెన్ మంచి జ్యూసీగా వస్తుందని ఓవెన్ లో ట్రై చేస్తున్నాను, కానీ అంతగా టేస్ట్ అనిపించట్లేదు. సో ఇప్పుడు ఎక్కువగా అంతా ఎయిర్ ఫ్రై అని అంటున్నాను. అందుకని 12 లీటర్స్ ఎయిర్ ఫ్రై అయితే తీసుకున్నాను. ప్రస్తుతానికి అయితే జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చి మనకి 7,100 పడింది. 2 బుక్స్ ఇచ్చారు. దీని సంగతి తర్వాత చూద్దాం. ఇది గ్రిల్లర్ ఒక పార్ట్ ఇచ్చారు. గ్రిల్ చేసేదానికి రాడ్ అనుకుంటా. అన్ని సెట్ చేసి మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. ఆ కంపెనీకి సంబంధించిన రేటింగ్ లాంటిది ఇచ్చారు. ఇలా ఉంది. బాక్స్ లో అయితే ఇది ఒక టూల్స్ ఉంది. దీన్ని ఎలా ఫిట్ చేయాలో చెప్తా. ఇది ఒక టూల్స్. ఇంక బాక్స్ లో అయితే ఏం లేదు, మొత్తం ఖాళీ. పక్కన పడేద్దాం. ఇది టోటల్ 12 లీటర్స్ ది. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, ఇదంతా డిస్ప్లే వస్తుంది. దీని లోపల అయితే చాలా ట్రేస్, చాలా వస్తువులు ఉన్నాయి. అన్ని ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది ఓవెన్ లాగా ప్లస్ ఎయిర్ ఫ్రై లాగా రెండు లాగా యూజ్ చేసుకోవచ్చు అంట. నెక్స్ట్ వీడియోలో థింగ్స్ ఏముంటో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. A few moments later. వాకింగ్ చేసి వస్తున్నాం. ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. చాలా ర్యాష్ గా వస్తారు. ఏం జరిగిందో చూద్దాం. ఈ రోడ్లో ఒకరికి అలాగే జరిగితే తీసుకోలేదు. కాలు ఇరిగిపోయింది. అసలు ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. వెనక నుంచి వచ్చి ఇంకొక ఇద్దరు డ్రంక్ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ మాక్సిమం వాళ్ళ ఫేస్ అయితే కొంచెం తాగినట్టే ఉంది. అందరూ పిల్లలే, 20 కూడా ఉండదు ఎవరికి. అనవసరం కాలు ఇరిగిపోయింది. పక్కన వాకింగ్ చేసేవాడికి అయితే ఒకటి ఏం కాలేదు. బండి పైన వచ్చే వాళ్ళ ఇద్దరికి అయితే వాడికి ఫేస్ అంతా భయంకరంగా, వాడికైతే కన్ను మొత్తం చాలా డేంజర్. వాకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఎవరికి ఏం కాదని అంటే చాలు. ప్రస్తుతానికి అయితే అంబులెన్స్ లో వెళ్ళున్నారు. క్యాలరీస్ స్టెప్స్ కౌంట్ చూపిస్తాను. 600 కి 1391 క్యాలరీస్. స్టెప్స్ వచ్చి 12,441 స్టెప్స్. డిన్నర్ వచ్చి ఒక ఆరెంజ్. రేపు పొద్దున్నే వెయిట్ అప్డేట్ అయితే చూద్దాం. గుడ్ నైట్, బై.